హాయ్ వ్యూవర్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారు కనుక కింద మన ఛానల్ నేమ్ పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది. దయచేసి దాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేస్తే ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్చ్ 2023 బీకన్. ఈ బీకన్ ఏం చెప్తుందంటే టాక్సిక్ గ్యాసెస్ ఎంత ప్రమాదకరంగా ఉంటాయనేది ఈ బీకన్ చెప్తుంది. బిఫోర్ వి గోయింగ్ టు బీకన్, నేను ఒకటి సజెస్ట్ చేశాను. ఈ ఇన్సిడెంట్ వీడియో కూడా ఉంది. మనం సింపుల్గా యూట్యూబ్లోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్లోకి వెళ్ళిపోయి క్లోరిన్ టన్నర్ యాక్సిడెంట్ అని కొట్టండి. బోల్డ్ వీడియోస్ వస్తాయి. లెట్ us see this third one. అక్కడ ట్రక్లో షిప్లోంచి టన్నర్ పడిపోయింది చూసారా, అది క్లోరిన్ టన్నర్, 25 tons. వెంటనే క్లోరిన్ గ్యాస్ మొత్తం లీక్ స్ప్రెడ్ అయిపోయింది. టాక్సిక్ గ్యాస్ చూసారు అందరూ ఎలా పరిగెడుతున్నారో. క్లోరిన్ తాలూకా మోస్ట్ స్టెల్త్ గ్యాస్, పాయిజనస్ గ్యాస్ అది. 12 deaths కన్ఫర్మ్ 1 hour 2 hours అకోబా ఎయిర్పోర్ట్ చూడడంలో. ఇది పడిపోయిన టన్నర్ మీరు చూడొచ్చు. 260 members హర్ట్ అయ్యారు. క్లోరిన్ టిఎల్వి 0.5 ppm, అంటే 0.5 ppm దగ్గర 8 hours వర్క్ చేయాలి. 1 ppm దగ్గర షార్ట్ టైం ఎక్స్ప్లోజన్ లిమిట్. సో ఇందాక చూసిన ఎక్స్ప్లోజన్ మీకు ఏమర్థమైంది? విత్ ఇన్ సెకండ్స్లో ఆ క్లౌడ్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. సో కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్. June 27, 2022, 25 ton isotiner of liquefied chlorine gas was being loaded onto a ship by crane Aqaba, Jordan. A lifting cable snapped. See, లిఫ్ట్ చేసేటప్పుడు లిఫ్టింగ్ కేబుల్ తెగిపోయింది. అండ్ ద ట్యాంక్ క్రాష్డ్ ఆన్ టు ద షిప్ డెక్ అండ్ రప్చర్డ్. షిప్ డెక్ అంటే ఈ ఈ ఈ ఎడ్జ్ అనమాట. ఎడ్జ్ మీద ట్యాంక్ పడి రప్చర్ అయింది. ఇందాక చూసిన వీడియోలో లాగా ruptured. A huge cloud of toxic yellow chlorine gas formed and workers evacuated the area. 13 people were killed and 300 were injured. Around 260 paina 13 people చనిపోయారు, 300 people injured అయ్యారు. Officials stated the tank's weight was 3 times more than the cable capacity. Note the tank weight 3 times more than the కేబుల్ కెపాసిటీ. కేబుల్ తెగిపోక ఏమవుతుందండి, మరి దాని కెపాసిటీని బట్టి దాన్ని వాడాలి. అండ్ రిక్వైర్ సేఫ్టీ మెజర్ ఫర్ డీలింగ్ విత్ సచ్ హజార్డస్ మెటీరియల్ వర్ నాట్ ఇన్ ప్లేస్. నో క్వాలిఫైడ్ పర్సన్ వాజ్ ఆన్ ద డెక్ అట్ ద టైమ్ టు చెక్ ద లిఫ్టింగ్ ఎక్విప్మెంట్ అండ్ ప్రొసీజర్స్. సో క్లోరిన్ ఎప్పుడైతే ఉందో మనం ఎప్పుడు NaOH సొల్యూషన్ దగ్గర పెడతాం. క్లోరిన్ బెస్ట్ అబ్జర్బెంట్. NaOH అబ్జర్వ్ చేసుకొని NaCl కింద ఫామ్ అయ్యి H2O కింద రిలీజ్ అయిపోతుంది. ప్రొసీజర్స్ ఏమి లేవు అండ్ సేఫ్టీ మెజర్స్ లేవు, ట్రైన్డ్ పర్సన్ కూడా లేదు. జస్ట్ బ్లైండ్గా అన్లోడ్ చేసేస్తున్నారు. అంత డేంజరస్ కెమికల్ని లోడ్ చేస్తున్నారు. ఎక్స్పర్ట్స్ సెడ్ దట్ ఇన్సిడెంట్ కుడ్ హ్యావ్ బికమ్ వరస్ట్ క్యాటాస్ట్రోఫీ. ఎందుకు వరస్ట్ అన్నారంటే, ఫార్చునేట్లీ సీ వైపు వచ్చింది. ఆ సిటీ వైపు వచ్చుంటే, డిజర్ట్ వైపు వచ్చేసింది. సిటీ వైపు వచ్చుంటే చాలామంది చనిపోయేవాళ్ళు. సో ప్రికాషన్ షుడ్ బి టేకెన్ డ్యూరింగ్ కెమికల్ అన్లోడింగ్ ఆపరేషన్స్ ఇన్ కేస్ ఆఫ్ లీక్స్, వెదర్ ద మెటీరియల్స్ ఆర్ సాలిడ్స్, లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్. ఇన్ దిస్ కేస్ there were a number of people close to the loading area who did not need to be there at the time of the incident. మీరు ఇందాక చూసినప్పుడు అంత క్రిటికల్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు అంతమంది అక్కడ అవసరం లేదు. ఐసోలేట్ చేసేసి జనాలందరినీ పంపించాలి. జస్ట్ లైక్ దట్ చేసేసారు. ఆ ఇన్సిడెంట్ వల్ల అనవసరంగా 15 మంది చనిపోయారు. 300 మందికి 13 మంది చనిపోయారు. 300 మంది దగ్గర హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో ఇది మనకి ఏం చెప్తుంది? టాక్సిక్ గ్యాసెస్ కెన్ కాజ్ పాయిజనస్ ఎఫెక్ట్స్ అట్ రిలేటివ్లీ లో కాన్సన్ట్రేషన్ వెన్ ఇన్ కాంటాక్ట్ విత్ ద హ్యూమన్ బాడీ, జస్ట్ లైక్ క్లోరిన్. ఇందాక మనం చూసాంగా 0.5 ppm ఈస్ టిఎల్వి. 8 hours మనం 0.5 ppm దగ్గర వర్క్ చేయాలి. ఆ క్లౌడ్ చూసారా, విత్ ఇన్ సెకండ్లో చచ్చిపోతారు.
Toxic gases are normally grouped as irritants like chlorine and ammonia, asphyxiants like nitrogen and carbon monoxide, anesthetics like nitrous oxide, and special toxicants like hydrogen sulfide and hydrogen cyanide. టాక్సిక్ గ్యాసెస్ అంటే క్లోరిన్, అమోనియా ఇరిటేషన్ని క్రియేట్ చేస్తాయి. మనకి బర్నింగ్ సెన్సేషన్ అలా వస్తాయి. యాస్పిక్సియన్స్ అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తగ్గించేసి మత్తులోకి వెళ్ళి పడిపోతాం అనమాట, ఊపిరి ఆడక. నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్. అనస్థెటిక్స్ మనకి స్పర్శ తెలియకుండా నంబుగా ఫీల్ అయిపోయి నైట్రస్ ఆక్సైడ్స్ స్పెషల్ అవి. అండ్ స్పెషల్ టాక్సిన్స్ హైడ్రోజన్ సల్ఫైడ్ అండ్ హైడ్రోజన్ సైనైడ్ మన బ్లడ్లోకి వెళ్ళిపోయి బ్లడ్ స్ట్రక్చర్ని, బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ని రీప్లేస్ చేసి మనకి ఎఫెక్ట్ చేస్తాయి. సో వీటన్నిటిని కలిపి టాక్సిక్ గ్యాసెస్ కింద గ్రూప్ చేశారు. ఇన్హాలేషన్ ఆఫ్ టాక్సిక్ గ్యాసెస్ కెన్ బీ స్విఫ్ట్లీ ఫ్యాటల్ యాజ్ ద లంగ్స్ ప్రొవైడ్ ఏ డైరెక్ట్ రూట్ టు ద బ్లడ్ స్ట్రీమ్. సమ్ మెటీరియల్స్ కెన్ ఆల్సో బీ అబ్జర్వ్డ్ టు స్కిన్ అండ్ ఐస్. సో ఇన్హాల్ చేసుకోవడం వల్ల టాక్సిక్ గ్యాసెస్ చాలా ఫాస్ట్గా ఎఫెక్ట్ చూస్తాయి, లంగ్స్ ద్వారా బ్లడ్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతాయి. అండ్ అమోనియా అండ్ క్లోరిన్ గ్యాసెస్ బాడీ, స్కిన్, ఐస్ ఎక్కడైతే మాయిశ్చర్ ఉందో అక్కడ కూడా అమోనియా రియాక్ట్ అయ్యి ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది. సో టాక్సిక్ గ్యాసెస్ ఆర్ ఎస్పెషల్లీ డేంజరస్ బికాస్ దే ఆర్ కామన్లీ స్టోర్డ్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ అండర్ ప్రెషర్. They rapidly expand and move through the air when released. Many, like hydrogen sulfide and carbon monoxide, are invisible and have unreliable or no order warning properties. సో ఇవి ఎందుకు చాలా డేంజరస్ అంటే టాక్సిక్ గ్యాసెస్ ఎప్పుడు వాల్యూమ్ తగ్గించి లిక్విఫికేషన్లో ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాం, ఎయిర్ కానీ రోడ్ మీద కానీ. సో కంప్రెస్ చేసినవి సడన్గా లీక్ అయితే ఎక్స్పాండ్ అయిపోయి నార్మల్ పొజిషన్కి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. సో మీరు ఎప్పుడైనా కార్బన్ మోనాక్సైడ్ ఆర్ హైడ్రోజన్ సల్ఫేట్ రోడ్డు మీద వైజాగ్ నుండి కాకినాడ వెళ్తున్నప్పుడు ఫార్మా రోడ్లో చాలా ట్రక్స్ కనబడతాయి. చిన్న కంటైనర్ కార్బన్ మోనాక్సైడ్ పెద్ద ట్రక్ తీసుకెళ్తుంటుంది, దానికి బోల్డ్ ప్రికాషన్స్ కూడా ఉంటాయి. సో ఎందుకంటే అది మనకు కనబడదు. ఒకవేళ గ్యాస్ రిలీజ్ అయినా మనకు తెలియకుండా మనం ఇన్హేల్ చేసేస్తాం. ఆర్డర్ అది ఉంది, లైక్ మన ఎల్పిజి గ్యాస్ లీక్ అయింది అనుకోండి, దానికి స్మెల్ ఉండదు కానీ స్మెల్ కోసం యాడ్ చేస్తారు, ఒక రకమైన మిథనేట్ ఏదో యాడ్ చేస్తారు. సో ఎల్పిజి లీక్ అయితే మనకి స్మెల్ వస్తుంది. అలా ఆ ఏజెంట్స్ ఈ టాక్సిక్ గ్యాసెస్కి యాడ్ చేయరనమాట. ఎందుకంటే క్లోరిన్ అనేది మనం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో మోస్ట్ కామన్ డిస్ఇన్ఫెక్టెంట్ అనమాట. క్లోరిన్తో ట్రీట్ చేసిన వాటర్ని మనం తాగుతాం. సో అది మోస్ట్ కామన్ అయిపోయింది. కొన్ని ప్లాంట్స్లో క్లోరిన్ చాలా క్యాజువల్గా వాడతారు, క్లోరో ఆల్కలీ ప్లాంట్స్లో అది చాలా మెయిన్ రా మెటీరియల్ అనమాట. అందుకని ట్రాన్స్పోర్టేషన్ కంపెనీస్కి కావాలి. బట్ మనం ప్రాక్టికల్గా మనం ఏం తెలుసుకోవాలనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా మీరు ఈ టాక్సిక్ గ్యాసెస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్లోడింగ్ కానీ ఉంటే బెటర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయో లేదో చూసుకోండి, లేదా వీలైనంత దూరంగా ఉండండి వాటికి. వాట్ కెన్ వీ డూ? ప్రిపరేషన్ ఫర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ operations involving toxic gases should always include what to do if release occurs. సో మనం ఏదైనా టాక్సిక్ మెటీరియల్ హ్యాండిల్ చేస్తానంటే లీక్ అయితే ఏం చేయాలి, ఏమేం కావాలనేది ఖచ్చితంగా మన దగ్గర ఉంది. ఆల్వేస్ బీ అవేర్ ఆఫ్ ద మెటీరియల్ బీయింగ్ హ్యాండిల్డ్, ఎక్విప్మెంట్ ఇన్ యూజ్, పీపుల్ అండ్ సరౌండింగ్ ఇన్ ద ఏరియాస్ వేర్ యూ వర్క్. రీడ్ అండ్ హీడ్ ద వార్నింగ్ లేబుల్స్, ప్లకార్డ్స్ అండ్ సైన్ వేర్ టాక్సిక్ గ్యాస్ ఆర్ స్టోర్డ్ అండ్ యూజ్డ్. మీరు ఏ ట్రక్ అయినా చూడండి, ఏ కెమికల్ స్టోరేజ్ అయినా చూడండి, అక్కడ వార్నింగ్ లేబుల్స్ ఉంటాయి. నాపా డయాగ్రామ్ ఉంటుంది, క్వాడ్రెంట్ ఉంటుంది. సో అవి క్లియర్గా చదవండి. అది ఇరిటెంటా, టాక్సిక్ గ్యాస్ రిలీజ్ అయితే ఏమవుతుంది, వాటర్తో రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ చూసుకొని మీరు చూసుకోవాలి. డూస్ అండ్ డోంట్. థ్యాంక్ యూ.